మీకు ఇలాంటి ఒక గుడి ఉందని తెలుసా? ఆ గుడిలో సాక్షాత్తు హనుమంతుల వారినే బంధించి ఉంచారు. అది కూడా ఒక బంగారు గొలుసుతో. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, రావణాసుడే హనుమంతుడిని బంధించలేకపోయాడు. కానీ ఎవరు బంధించారో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. అసలు కథ ఏంటంటే, సముద్రదేవుడు జగన్నాథ స్వామి భక్తుడు. ఆయన స్వామివారి పాదాలను తాకడానికి ప్రతిరోజు వస్తూ ఉంటారు. అప్పుడు ఊరంతా నీళ్ళతో నిండిపోతుంది. అప్పుడు జగన్నాథ స్వామి ప్రజల బాధను తట్టుకోలేక హనుమంతుడిని పిలిచి సముద్ర ఒడ్డున ఉండమంటాడు. అప్పుడు సముద్రము ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, ద్వారకాలో ఎక్కడైనా రాముడి పూజ జరుగుతూ ఉంటే అక్కడికి హనుమంతుడు వెళ్ళిపోయేవారు. అప్పుడు ఇదే మంచి సమయం అని చెప్పి సముద్రదేవుడు మళ్ళీ స్వామివారిని దర్శించుకోవడానికి ఊర్లోకి వస్తూ ఉంటారు. అప్పుడు జగన్నాథ స్వామి ఏమంటారంటే, హనుమ, నిన్ను ఎవరూ ఆపలేరు, అందుకే నిన్ను కర్తవ్యం అనే గొలుసుతో కట్టేస్తాను అని చెప్పి చెప్తారు. హనుమంతుడిని కట్టేసిన చోటనే బేడి అనే గుడిని కట్టిస్తారు. ఆ గుడిలో ఉన్న హనుమంతుడే ఇప్పటికీ ఆ ఊరిలో ఉన్న ప్రజలని కాపాడుతున్నాడు. ఇది నిజం. జై హనుమాన్. ధన్యవాదాలు.